భరత్ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానము భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ముఖ్యమంత్రులు కాలేకపోతున్నారంటే ఇక్కడ పొలిటికల్ ఫిలాసఫర్ గా ఇప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని కమ్యూనిస్ట్ పార్టీలు ఎంటర్ అయినాయి. వీర తెలంగాణ సాయుధ పోరాటం, వర్గ పోరాటం ఉంది, రజాకారుల పోరాటం. ఇక్కడ పోరాటాలు ఒకదానిమ్మటి ఒకదానికి అసలు బతుకు తెరువు సమస్య, ప్రాణం కాపాడుకోవడమే సమస్య అయింది. నాటి రజాకారుల పోరాటం కావచ్చు, వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, కమ్యూనిస్ట్ పోరాటం కావచ్చు. అసలు మాకు బతికితే ముందు మా హక్కుల గురించి ఆలోచించవచ్చు. ఈ లోపు నక్సలిజం వచ్చింది. ఇక్కడ ప్రధానంగా బీసీ నాయకులు డి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, పొన్నాల లక్ష్మయ్య గారు లాంటి వాళ్ళు, శివశంకర్ లాంటి వాళ్ళు, ఇందిరాగాంధీకి అడ్వైజర్ ఉండి ఇందిరాగాంధీ దగ్గర చక్రం తిప్పిన శివశంకర్ గారు కూడా ఇక్కడ ఏమైందంటే వెలమ కమ్మారెడ్డి మా ఖమ్మం జిల్లాలో ఇవాళ ఒక 78 సంవత్సరాల్లో ఒక బీసీ ఎమ్మెల్యే చెప్పుకోవాలంటే కూడా ఒక ఆయన మా బంధువు మునూరు కాపైన వనమేంకటేశ్వరరావు తప్ప ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని అగ్రవర్ణ పార్టీలు, ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్మోళ్ళు, నల్గొండ జిల్లా మొత్తం ఖమ్మం జిల్లానే, ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్మలు, నల్గొండ జిల్లా ఉన్న రెడ్లు కలిసి కామ్రేడ్ అని 78 సంవత్సరాల్లో మా తాతలు చచ్చిపోయిందంతా కమ్యూనిస్ట్ పార్టీలలో. అయితే కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు అదే అంటే ఒక సామాజిక వర్గం చేతిలో ఖమ్మం జిల్లా ఏ విధంగా బందీ అయింది, నల్గొండ జిల్లా ఏ విధంగా బందీ అయిందో వీళ్ళంతా బంధువులు ఫ్రాంచైజ్ తీసుకున్నారు. ఇప్పుడు మెక్డొనాల్డ్ ఒకళ్ళు, స్టార్ బక్స్ ఒకళ్ళు అట్లా తీసుకున్నట్టు అన్ని పార్టీలని గుత్తాధిపత్యం తీసుకున్నారు. వెల్కమ్ రెడ్డి రాజ్యం. 3 కులాలు 3 కుటుంబాల చేతిలో 90% ప్రజలు బందీ అయింది. ఇలా మా ఖమ్మం జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమ్ 3 పేర్లు చెప్తారు. మిగతా 7 పేర్లు ప్రజలకు కూడా తెలియదు ఎమ్మెల్యేల పేర్లు. అంటే ఈ పెట్టుబడి మొత్తం కాస్ట్లీ ఎలక్షన్స్ భారతదేశం మొత్తంలో ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు, ఒక ఎంపీ కావాలంటే 1000 కోట్లు అని చెప్పింది ఈ వెలమలు, కమ్మలు, రెడ్లు ఇక్కడ బిజినెస్ గా చేశారు పాలిటిక్స్ ని. మిగతా రాష్ట్రాల్లో పొలిటికల్ ఫిలాసఫర్స్ ఉన్నారు, పొలిటికల్ ఐడియాలజీ ఉంది. కర్పూరి ఠాకూర్ లాంటి ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కి చెందిన ఆయన తన జొన్నరొట్టె తానే తెచ్చి తన మీటింగ్ లో దీని కూడా అక్కడ ఒక ముఖ్యమంత్రి కాగలిగిండు. ఇలా రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ మూవ్మెంట్ వల్ల, పొలిటికల్ ఫిలాసఫీ వల్ల ములాయం సింగ్ యాదవ్ గానీ, శరద్ యాదవ్ గానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గానీ, బీహార్ లాంటి, ఉత్తరప్రదేశ్ లాంటి చేత ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణులు, ఠాకూర్లు, రణవీర్ సేన అట్లా తుపాకులు పెట్టి కాల్చే బ్రాహ్మణుల దగ్గర కూడా బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక్కడ ఏమైందంటే మీడియా ఇండస్ట్రీ, పాలిటిక్స్ కలిసి ఒక బిజినెస్ గా చేసి ఒక 100 కోట్లు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యే. ఇలా ఖమ్మం జిల్లా ఎగ్జాంపుల్ రాష్ట్రం మొత్తం జరుగుతుంది. వాళ్ళు పార్టీలను పంచుకున్నారు. ఇవాళ అగ్రవర్ణాలని చెప్తున్న పేరుకి రెడ్డి, వెలమ, కమ్మలు తిట్టేదేమో బ్యాపనలని ఇవాళ 100,000 కోట్ల, లక్షల కోట్ల పెట్టుబడితోటి ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ 30 లక్షలతో జరగాల్సింది 300 కోట్లు జరిగింది. మా ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే పోటీ చేయాలి ఖమ్మంలో అంటే 100 కోట్లు పెట్టేటోళ్ళు 100 మంది బీసీలు ఉన్నా కూడా రానియారు. 1000 కోట్లు అక్కడ అర్రాజు పాట పాడతారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఏం రాజకీయాలు తీసుకునే వాళ్ళెవరు సార్? ఒక నిమిషం కంప్లీట్ చేయండి. నేనేమంటున్నా శత్రువు చూపిస్తున్నారు. రాజకీయాన్ని వ్యాపారంగా చేస్తారు. ఇక్కడ నుంచే మన భారతదేశం మొత్తానికి రాజకీయాన్ని కాస్ట్లీ చేసింది. మీరు మాట్లాడేది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఓట్లకు మీరు తర్వాత మాట్లాడాక చంద్రబాబు నాయుడు గారు టైంలో మీరు శత్రువుగా చూపించే బంద్ చేయండి. వెస్ట్ బెంగాల్ ఒక నిమిషం వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రిపోర్టర్ గా ఒక్క నిమిషం నువ్వు ఆగండి అన్న. ఎట్లా శత్రువు చూపిస్తావు? వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు రాఘవరెడ్డి గారు మీకు ఇస్తా అవకాశం, మీకు ఇస్తా. విఠల్ గారి తర్వాత కాదు, ఇస్తా మీరు కౌంటర్ కి సమయం ఇస్తా. భారత్ గారు ఒక ఎగ్జాంపుల్, మమతా బెనర్జీ గారు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఇక్కడ ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతుంటే ఈశ్వరయ్య గారు మీరు అన్ని పార్టీల్లో ఉన్నారని రిక్వెస్ట్ చేయండి. పొలిటికల్ పార్టీ నాయకులు పొలిటికల్ జేఏసీ వచ్చినప్పుడు బీసీ నాయకులు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే మనం జేఏసీ పెట్టుకున్నామో అన్ని పార్టీల నాయకులు బయటికి రావాలి. ఇలా ఈశ్వరయ్య గౌడ్ గారికి మించిన నిపుణులు లేరు, అంతకన్నా మించి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు లేరు. కాబట్టి దయచేసి మీరు ఒక అప్పీల్ ఇవ్వండి.
ఇలా శ్రీనివాస్ గౌడ్ గారు ఏ విధంగా అయితే ఫీల్డ్ లో కొట్లాడుతున్నారో అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు సెల్లులలో వేసి బంధించారు. ఇలా ఎంబీసీ సెల్లు, ఓబీసీ సెల్లు వేసి బంధించారు బీసీ నాయకులను. కాబట్టి బీసీ నాయకులు ఆ మానసిక భావదారిద్ర్యం నుంచి బయటికి రావాలి. నేను చెప్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒకసారి కలిస్తే హైదరాబాద్ లో కార్పొరేటర్ ఎలక్షన్ కి ₹1 2 కోట్లు ఖర్చు పెడుతుంటే ఆమె ఆశ్చర్యపోయింది. అంటే మా దగ్గర ₹1 5 కోట్లు ఉంటే, నేను చెప్పేది 10 సంవత్సరాల క్రితం ఎగ్జాంపుల్, మొత్తం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మేము 10 కోట్లతో నడుపుతామన్నారు. కానీ ఇక్కడ ఒక కార్పొరేటర్ కి, ఒక సర్పంచ్ ₹1 ఖర్చు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఈ వెలమ, కమ్మ, రెడ్డి బూర్జువా పార్టీలు బీసీలని, ఎస్సీ ఎస్టీలని జస్ట్ తోలుబొమ్మలాగా ఆడిస్తున్నారు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న అర్హత ఏంది? కేవలం డబ్బులు పెట్టిండు కాబట్టి ఆయన కొనుక్కుంటుండు. ఇలా ఖమ్మం జిల్లా రాజకీయాలే మొత్తం తెలంగాణ మొత్తం ప్రభావితం చేస్తున్నాయి. కమ్మలు, రెడ్లు కలిసి మామూలు పేద ప్రజలు ఎవరు రాజకీయాల్లోకి రాకుండా చేస్తున్నది భారతదేశం మొత్తానికి. ఇక్కడ నుంచే కర్ణాటక, ఇక్కడ నుంచే అయితే ఒకటి అప్డేట్ చేయాలి ఈశ్వరయ్య గారు. సర్పంచ్ ఎన్నికల మీద ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాట. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని వరంగల్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గ్రామ సర్పంచ్, వార్డు రిజర్వేషన్లు సవాల్ చేశారట. ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది, రేపటికి వాయిదా వేశారట. అంటే ఎక్కడిదక్కడ ఆ ప్రాంతాల్లో వరంగల్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ పిటిషన్ ఫైల్ చేసింది. ఆ జిల్లాలో సరిగ్గా జరగలేదని స్టేట్ వైడ్ గా ఎవరు దాఖలు చేయలేదు. భరత్ గారు మీరు అన్నట్లు స్టే గురించి ఎవరు ఫైల్ చేయలేదు రిట్టు. అందులో ఉన్న విత్ ఇన్ ది నోటిఫికేషన్ లో తప్పులు జరిగినాయని పాయింట్అవుట్ చేయడానికి అవి చిన్న అవి రిట్ పిటిషన్స్ అవి. అది కాదు, మనం కంప్లీట్ గా మనం ఏమంటాం కుంభం మీద కొట్టాలి. అంటే మొత్తం ఎలక్షన్స్ నోటిఫికేషన్ క్వశ్చన్ చేయాలి. కాబట్టి ఇది ఒకటే మార్గము. చిన్న రిట్స్ వేసుకుంటే దాంతో ఏం లాభం లేదు, ఏం లేదు. మీరు ఎలక్షన్ పిటిషన్ బొమ్మంటారు, తర్వాత అందులో ఏం కాదు. ఇంత పెద్ద లీగల్ గా కాన్స్టిట్యూషనల్ మనకు డిఫెక్ట్స్ ఉన్నాయి కూడా హైకోర్టు ఎంతవరకు ఇస్తుంది, ఎంతవరకు ఇవ్వదు అనేది మనం చెప్పలేము. కానీ మనకు బ్రహ్మాండమైన గ్రౌండ్స్ మాత్రం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి మన ఫేవర్ లో. మనకు ఫ్యాక్ట్స్ మీద కూడా వాళ్ళ దగ్గర ఏ జవాబు లేదు, ఇది లీగల్ రిపోర్ట్ అని చెప్పడానికి. కాబట్టి ఇది మంచి అవకాశము. ఎలక్షన్స్ ఆపిన తర్వాతనే అసలైన రక్తి బయటపడుతుంది, అసలు ఉద్యమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి మనం ఎలక్షన్స్ ఆపగలిగితే రేవంత్ రెడ్డి గారు అదిరిపోతాడు. అదిరిపోయి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రిజైన్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టే స్థితికి వస్తుంది. కాబట్టి మా అందరి బీసీల మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మనం అందరం ఒకటే పొలిటికల్ పార్టీస్ లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి, బయట సంఘాలు కూడా మన విఠల్ గారు అన్నట్లు బయట సంఘాలు కూడా మనం అందరం వచ్చి సమాలోచన అయ్యి మనం లీగల్ పార్టీలు గెలుస్తామా గెలవమా, కనీసం ఈ రకమైన పోలరైజేషన్ వస్తే 50% ఓపెన్ సీట్లలో కూడా బీసీలో రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అది కూడా విజయమే. అదొక చైతన్యం వస్తుంది మొత్తం సమాజంలో. బీసీలందరూ ఒకటే అయిందని ఒక సిగ్నల్ వెళ్తే మన రేవంత్ రెడ్డి గారికి అదిరిపోతాడు. ఆయన ఏమని చెప్పుకుంటాడో రాహుల్ గాంధీ దగ్గర అప్పుడు తెలుస్తుంది ఆయన సంగతి. ఓకే ఎస్ మాధవ్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్తున్నారు. సార్ నేను ఏమంటున్నా, నేను